ఆఖరికి భక్తి చేసినా కూడా లోకాసక్తితోనే భక్తి చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. కానీ దేవుడు హృదయాలు ఎరుగును కదా. ఒకడు వచ్చి భజన చేస్తున్నాడంటే లోపల ఏం ఆశించి భజన చేస్తున్నాడో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన గురించి ఆయన మనుషుల ఆంతర్యం ఎరిగిన వాడని రాస్తుంది బైబిల్లో. యథార్థంగా నిజంగా దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా నా తండ్రిని ఆరాధించుకోవాలి, ఇప్పటికే ఎన్నో చేశాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, అంతేకాదు నా జన్మకు కారకుడు ఆయనే, నా మనుగడకు కారణం ఆయనే, ఎన్నోసార్లు మరణం నన్ను సంధించిన నా ప్రాణాన్ని నిలిపి ఇంకా భూమి మీద నేను ఆయన కొరకు ఫలించడానికి నన్ను నిలిపినవాడు ఆయనే. ఆయన చిత్తం నెరవేర్చాలి. నా బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అంటావా, అవన్నీ ఆయనే తీసేసుకుంటాడు. ఇబ్బంది ఉంది, ఉన్నాడు కదా, సజీవుడు కదా, సర్వశక్తి గలవాడు కదా. కాబట్టి వాడి గురించి నేనేం ఆయన కాకబట్టాల్సిన అవసరం ఏం లేదు. నేను జెన్యూన్గానే, యథార్థంగానే, నిజాయితీగానే, ప్రతిఫలాపేక్ష లేకుండా నా ప్రభువుని సన్నుతిస్తా. ఇక ముందు మేలులు చేస్తాడని కాకబట్టం కాదు, ఆల్రెడీ ఇప్పటికే చేయాల్సిన మేలన్నీ చేసేశాడు.